గ్యాస్ కోసం విదేశాల మీద ఆధారపడటం తగ్గించేందుకు మన దేశంలో ప్రొడక్షన్ పెంచేందుకు ఒక కొత్త మార్గాన్ని ఎంచుకుంది కేంద్ర ప్రభుత్వం. ఏకంగా బొగ్గు నుంచి కోల్ గ్యాసిఫికేషన్, బొగ్గు నుంచి గ్యాస్ తయారు చేసేటటువంటి అడుగులు వేస్తోంది. సిన్ గ్యాస్ ఉపయోగించి ప్రత్యేక ప్రక్రియల ద్వారా యూరియా, మెథనాల్, హైడ్రోజన్, డీజిల్, పెట్రోల్, ఇతర హైడ్రోకార్బన్ రసాయనాల్ని ఉత్పత్తి చేయొచ్చట. ఈ సిన్ గ్యాస్ ఉత్పత్తి కోసం కోల్ గ్యాసిఫికేషన్ ప్లాంట్లను భారీగా ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. 37,500 కోట్ల రూపాయల మేర ప్రోత్సాహకాలు ఇవ్వబోతున్నారు. దేశీయంగానే యూరియా, మెథనాల్తో పాటు ఇతర రసాయనాల ఉత్పత్తి ద్వారా దిగుమతుల భారం తగ్గి గణనీయంగా విదేశీ మార్గద్రవ్యం ఆదా చేసేందుకోసం కేంద్రం ప్లాన్ చేస్తోంది. ఏటా 7.5 కోట్ల టన్నుల బొగ్గుని గ్యాస్గా మార్చేందుకు వీలుగా ప్రాజెక్టులు ఏర్పాటు చేయబోతున్నారు. ఇందుకోసం సుమారు 3 లక్షల కోట్ల పెట్టుబడులు అవసరమని అంచనా ఇస్తున్నారు. మన దేశంలో ఇప్పటిదాకా గుర్తించిన బొగ్గు నిల్వలు సుమారు 40,000 కోట్ల టన్నుల పైన ఉన్నాయి. ఇవి మనకు 200 ఏళ్ళకి సరిపోతాయి. ఇది కేంద్ర ప్రభుత్వం తేల్చిన లెక్క. ప్రస్తుత దేశీయ అవసరాలు 50% పైగా ఎల్ఎన్జీ, 80 నుంచి 90% మెథనాల్ని, మొత్తంగా 100% అమ్మోనియా, చాలా వరకు యూరియాని విదేశాలను దిగుమతి చేసుకుంటున్నాం. కోల్ గ్యాసిఫికేషన్తో దేశీయంగా వీటి ఉత్పత్తి పెరిగి దిగుమతులు తగ్గుతాయన్నటువంటిది కేంద్ర ప్రభుత్వం అంచనా.